డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గద్దర్ అవార్డు ఫేజ్ 2 రిలీజ్ అయింది. ఎందుకంటే 2024కి సంబంధించినటువంటి అవార్డులు, టెక్నీషియన్స్ ప్రకటన అంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి సినిమాల్ని సెలెక్టివ్గా ప్రతి సంవత్సరం 3 బెస్ట్ ఫిలిమ్స్ని అనౌన్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కూర్పు ఎలా జరిగింది, అలానే ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ విషయంలో స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. వాటిలో ఎవరెవరికి అవార్డ్స్ దక్కాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సినిమా జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. ఈ అవార్డ్స్కి సంబంధించి ప్రకటన చేశారు. అంటే అసలు రాదు అనుకున్నది ఇన్ని సంవత్సరాల తర్వాత 2024కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనౌన్స్మెంట్, మిగతా వాటన్నిటికి కలిపి అవార్డ్స్ ప్రకటన. ప్రతి సంవత్సరం 3 సినిమాలు బెస్ట్ తీశారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావం డేట్ కూడా వేసుకున్నారు. 2/6/2014 నుంచి వచ్చినాయి. 2014లో కూడా మొదట 6 నెలల సినిమాలకు సంబంధం లేదు. సో ఆ తర్వాత వచ్చిన సినిమా ఎలా జరిగింది? ఈ అవార్డుల ఎంపిక కమిటీ ఎంతవరకు రేషనాలిటీ పాటించింది? ముఖ్యంగా ముందుగా అభినందించుకోవాల్సిన విషయం, ఈ అవార్డులు, ఈ బ్యాక్లాగ్ అవార్డ్స్ అన్నిటికీ కూడాను ఒక న్యాయం చేయాలి, ఒక అవార్డులు ఇవ్వాలి అనేటువంటి ఆ సంకల్పానికి మాత్రం ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం కూడా ఒక ఛాలెంజింగ్ జాబ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, మిగతా చైర్మన్స్, మిగతా మెంబర్స్, కమిటీ జ్యూరీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు. చాలా ఫాస్ట్గా, చాలా గొప్పగా డిసిషన్స్ తీసుకున్నారు. ఇకపోతే ఇక 2013 నుంచి 14 నుంచి జరిగినటువంటి వీటిలో ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి హ్యాండ్ పిక్డ్గానే ఇచ్చారు. ఇవి ఏదో అప్లై చేసుకుంటే ఇచ్చినవి కాదు. వీళ్ళే ఎంపిక చేశారు. హ్యాండ్ పిక్డ్గా చేసినటువంటి తప్ప నాట్ పర్టికులర్గా వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని పరిశీలన చేసి ఇది 2024 స్క్రూటినీ లేకుండా ఒక ఇయర్ బేస్డ్గా ఇచ్చింది కాదు, స్క్రూటినీ లేకుండా చేసినటువంటి ఎంపిక. చాలా వరకు ముఖ్యంగా సినిమాల విషయంలో ఇక్కడ 100% చాయిస్ జ్యూరీదే ఉంటుంది. జ్యూరీ నిర్ణయాలు, జ్యూరీలో చేసినటువంటి హ్యాండ్ పిక్ ఇదేనటువంటిది ప్రధాన అంశంగా ఉందన్నమాట. సో అవార్డ్స్ చూస్తే ఫస్ట్ ఇయర్ ఏమో రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడి సీన్కి వచ్చింది. ఆ ఇయర్ పెద్దగా, అంటే ఆ సెకండ్ హాఫ్ లో పెద్దగా ఉన్న సినిమాలు లేకపోయి ఉండొచ్చు. బట్ 2015 అవార్డ్స్ రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు 3 సినిమాలకి ఇచ్చారు. అదే ఇయర్ బాహుబలి 1 సినిమా వచ్చింది. దేశవ్యాప్తంగా బాహుబలి మానియా స్టార్ట్ అయింది. కట్టప్ప ఎందుకు చంపాడు, కాదు బాహుబలిని చంపింది ఎవరు, అక్కడి నుంచి మొదలైంది ఆ కథ. అంత ట్విస్ట్ ఇచ్చి దేశం అంతా కూడా చర్చించిన సినిమాకి అవార్డు రాలా. ఇది హ్యాండ్ పిక్డ్ లిస్ట్ లో కూడా లేదు. ఫస్ట్ అంటే సెకండ్ పార్ట్ ఇంకా బాగుండి ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఆ మానియా క్రియేట్ చేసిన ఫస్ట్ పార్ట్ ఏమైంది, నాకు వచ్చిన డౌట్ అది. ఈ మానియా ఇప్పుడు ఒక సినిమాకి 2 అవార్డులు, పార్ట్ 1కి పార్ట్ 2 కూడా ఇవ్వటం అనేటువంటి సాధ్యపడతాయి. ఎందుకంటే ఉన్న వాటిలో అందరికీ న్యాయం చేయాలి. రుద్రమదేవి 1, 2 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రుద్రమదేవి అనేటువంటిది కూడా హిస్టారికల్, ఇది తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి కథ. ఆ తెలంగాణ నేపథ్యానికి సంబంధించి ముఖ్యంగా ఒకటి మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిందంటే, తెలంగాణ, ఆంధ్ర అనేటువంటిది ఇది లేకుండా సాధ్యమైనంత వరకు అన్నిటికీ సమన్యాయం చేయడానికే ప్రయత్నించారు. బట్ తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలకు కొంత ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటి సముచితం, న్యాయం కూడాను. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అనేటువంటి పెట్టాము, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ సినిమా ఆ అవార్డులకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా రుద్రమదేవి ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం కాబట్టి దానికి ఇవ్వటం అనేటువంటి దాంట్లో సమస్య లేదు. అట్లా బాహుబలి 2కి ఇచ్చారు కాబట్టి దట్ ఈస్. అంటే మరి బాహుబలి 2 కూడా 2017లో బాహుబలి 2 ఫస్ట్ బెస్ట్, సెకండ్ ఫిదా, థర్డ్ గాజీ ఇచ్చారు. ఫిదా ఇంకా తెలంగాణ సెంట్రిక్ కదా, తెలంగాణ సెంట్రిక్ కాబట్టి ఫిదాని కన్సిడరేషన్ తీసుకున్నారు కదా. తెలంగాణ సెంట్రిక్, తెలంగాణ యాసతోటి వచ్చినటువంటి సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా కాబట్టి ఆ కన్సిడరేషన్ ఉంది కదా. దాన్ని అంటే బాహుబలి కంటే పైన రావాల్సిందే, బెస్ట్ ఫిల్మ్ అవ్వాల్సిందే కదా నా అభిప్రాయం. అలా కాదు కదా. బాహుబలి 2 అనేటువంటిది ఒకసారి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియన్ సినిమా తాలూకు, అంటే రెండింటికి బాహుబలి 1 టైంలో రుద్రమదేవి ఉండటం అనేటువంటిది, లేకపోతే ఇది ఉన్నట్లయితే రుద్రమదేవిని తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఉన్నట్లయితే రుద్రమదేవికి ఆ కన్సిడరేషన్ ఇచ్చి బాహుబలి 1కి ఇచ్చిండేవాళ్ళు. ఎందుకంటే బాహుబలి తర్వాతనే ఇండియన్ సినిమా అనేటువంటిది వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా మూవీస్ అనేటువంటి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎట్లా బాహుబలి 2కి ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఆ కన్సిడరేషన్ తీసుకుని ఉంటారు. నెక్స్ట్ ఇంకా 2018లో మహానటి, రంగస్థలం, కంచరపాలెం, తర్వాత 2019లో మహర్షి, జెర్సీ, మల్లేశం,
2020లో అలవైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021లో RRR, అఖండ, ఉప్పెన. సో ఇవన్నీ రీజనబుల్లీ బెస్ట్ సెలక్షన్ గానే చెప్పుకోవాలి, నో డౌట్. 2022 సీతారామం, కార్తికేయ 2, మేజర్. 2023 బలగం, హనుమాన్, భగవంత్ కేసరి. 2023 వాస్తవానికి 3 సినిమాలు కూడా పోటాపోటీ సినిమాలు. సో ఓవరాల్ గా ప్రజాకవి కాళోజీ సినిమాకి కూడా ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. ఇంతేనా ఈ 10 ఏళ్లలో అన్ని సినిమాలు కవర్ అయినట్టుగా మనం అనుకోవచ్చు? అంటే ఉన్న వాటిల్లో ద బెస్ట్ అనేటువంటిది కదా సెలక్షన్ చేసుకుంటారు. ఉన్న వాటిల్లో కన్సిడరేషన్లో సినిమాల పరంగా ఎలాంటి పెద్దగా ఒకటే రాని వాళ్ళ అసంతృప్తి అనేటువంటిది ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా సినిమాలు ఇది మాత్రం ఓకే. ఓవరాల్గా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. తర్వాత మరి స్పెషల్ అవార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. స్పెషల్ అవార్డ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి, వాళ్ళ నాన్నగారు అవార్డు ఆయనకి ఇస్తున్నారు. మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. ఇప్పుడు ఏదో మనం ఏదో బాలకృష్ణ గారి మెహర్బానీ కోసం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఫ్యాన్స్ లేదు. ఎందుకంటే రామారావు గారి లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి రాజకీయంగా కానీ, సేవాపరంగా కానీ, అట్ ద సేమ్ టైం యాక్టర్గా కానీ, పాత్రల పరంగా కానీ వండర్ఫుల్ సెలక్షన్ మాత్రం. అది రామారావు గారు అబ్బాయి కాబట్టి ఆయనకి ఇచ్చారనేటువంటిది ఆక్షేపణకి ఏమాత్రం అవకాశం లేదు. ఎప్పటికీ ట్రెండింగ్ హీరో కదా, ట్రెండింగ్ హీరో కాబట్టి హీ డిజర్వ్స్ 100%. దాంట్లో ఎలాంటిది లేదు. నెక్స్ట్ రెండోది పైడి జయరాజ్ గారి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు మణిరత్నం గారికి ఇచ్చారు. ఓకేనా ఈ సెలక్షన్? నాకు ఎందుకంటే మణిరత్నం గారి కంటే రాజమౌళి గారు పాన్ ఇండియా లెవెల్లో ఈ దశాబ్దం రాజమౌళిది. రాజమౌళి ఎందుకంటే ఆయన ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు కదా తప్పితే ఆయన ఫాలో అవడానికి ఎవరో లేరు ముందర. ప్లస్ సినిమాని యూనివర్సలైజ్ చేయడం ఎట్లా అనేది, మార్కెట్ చేయడం ఇంక్లూడింగ్ ఆస్కార్ వేదిక అక్కడ దాకా తీసుకెళ్ళిన రాజమౌళి దీనికి వర్త్ కాదా? ఎందుకు నాకు అనిపించింది. మీరేమంటారు? అంటే పైటి జయరాజ్ అవార్డు అనేటువంటిది ఒక నేషనల్ అవార్డు. ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి మన తెలుగువాడు, తెలుగువాడు, తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఫస్ట్ జనరేషన్ హీరో. ఆయన హీరో, ఫైటరు చాలా ఉన్నాయి. స్టూడియో ఓనర్ అన్నీ ఉన్నాయి. ఆయన పేరు మీద ఇచ్చినట్టు అవార్డును ఒక నేషనల్ స్థాయిలో ఇస్తున్నాం కాబట్టి ఒక అదర్ లాంగ్వేజ్ పర్సన్కి, దట్టు మన సౌత్ ఇండియాలో మణిరత్నం అనేటువంటి వ్యక్తి ఒక మణిరత్నం గారిని తక్కువ చేయటం కాదు, కానీ మన నిజంగా మీరు అన్నట్లుగా బాహుబలి పాయింట్ ఆఫ్ వ్యూలో మనవాడికి ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. బట్ యాజ్ ఫార్ మణిరత్నం ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ సెలక్షన్. మణిరత్నం గారిని తక్కువ చేయడం కాదు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. చాలా మంది తెలుగువాడు అవడం ఆయనకి శాపం కాకూడదు. తెలుగువాడు అనిపించిన అబ్జెక్షన్ అది. మణిరత్నం గారు ఎన్టీఆర్ కొడుకు కావటం బాలకృష్ణ గారికి శాపం కాకూడదు అక్కడ ఈ అవార్డు ఎంపిక విషయంలో. అట్లాగే తెలుగు పారామీటర్ ఎందుకు అదే పారామీటర్ ఇక్కడ తీసుకోలేదు. మరి అది ఏమిటో మరి ఇచ్చింది కూడా తక్కువ వ్యక్తి కాదు కాబట్టి మణిరత్నం ఈజ్ నాట్ లెసర్ పర్సన్ కాబట్టి డెఫినెట్లీ మణిరత్నం గారి లెగసీ ఒక 30 ఏళ్ల క్రితం ఆయన ఒక పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి సందర్భాలను చూసినప్పుడు ఎవరైనా కాదన్న, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనుకుంటున్నా. ఓవరాల్ గా ఆయన పర్ఫార్మెన్స్ ని బట్టి చేసేది కదా. సో ఇండస్ట్రీని గత 10 ఏళ్లలో రాజమౌళిని మించి ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఆ విషయంతో ఏకీభవిస్తున్నాను. బట్ వీళ్ళ కన్సిడరేషన్ ఏంటి? ఇది నేషనల్ అవార్డు కాబట్టి అదర్ దాన్ తెలుగు పీపుల్కి ఇవ్వాలనేటువంటిది ఏమన్నా పెట్టుకున్నారేమో. ఇప్పుడు అట్లా అనుకుంటే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేటువంటిది స్థాపించినప్పుడు ఫస్ట్ ఆ అవార్డు ఇచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి అసలు ఇది ఎలా కన్సిడర్ చేశారు? ఓకే, మన రాజమౌళికి నెక్స్ట్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు తీసిన స్టైల్లో మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ని తీసుకొచ్చిన విధానం, ప్రజెంట్ చేసిన విధానం కూడా మణిరత్నం గారు రాజమౌళిని ఫాలో అయ్యారా అనిపించేస్తాయి. అంటే మేకింగ్ లో అని నేను అనట్లేదు, బట్ ఆ ప్రమోషన్ అంటే ఆ తర్వాతనే కదా ఈ మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి ఈ స్థాయికి వెళ్ళింది. బాహుబలి తర్వాతనే కదా పాన్ ఇండియా. ఒక విధంగా రాజమౌళిని అనుకరించడానికి ప్రయత్నించి చాలా మంది దెబ్బలు తింటాం. సినిమా ఇండస్ట్రీ తాలూకు మేకింగ్ స్టాండర్డ్స్ అన్ని విపరీతంగా పెరిగిపోయి ఒక రకమైన ఇదైనటువంటి అనుసరించబోయి పులిని చూసి నక్కవాత పెట్టుకున్న సామెతలుగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకా మిగతా అవార్డు చూస్తే బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిలిం డైరెక్టర్, అది
సుకుమార్ గారికి వచ్చింది. సుకుమార్ గారికి సుకుమార్ హీ డిజర్వ్స్ ఎట్లాగంటే ఈజ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ అండ్ ఆల్ రౌండర్ అండ్ ఆల్సో సూపర్ డూపర్ హిట్. ఈ 10 years లో కూడా మనం ఆయన సిరీస్ ఆయన రాజమౌళి గారి తర్వాత మళ్ళీ ఆ కేటగిరీలో చెప్పుకుంటే ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ సుకుమార్, నో డౌట్ అబౌట్ దట్. నెక్స్ట్ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారికి ఇచ్చారు. అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎమినెంట్ ప్రొడ్యూసర్. ఆయన అలా ఆ సమకాలికులు అప్పటి వన్ ఆఫ్ ద పైనీరింగ్ ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కమాండింగ్ ప్రొడ్యూసర్. ఒక నిర్మాతకి ఎలా తన సినిమా మీద తను పట్టుతోటి తన ఆధిపత్యంతో సినిమా ఎలా తీయాలి అంటే నిర్మాతల గోల్డెన్ పీరియడ్ అది. అలాంటి సమయంలో సినిమాలు తీసినటువంటి వ్యక్తి, ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి నిర్మాత. ఆయన ఈస్ ద గేట్ వే ఆఫ్ సో మెనీ హీరోస్ అండ్ హీరోయిన్స్. నెక్స్ట్ కాంతారావు గారు అవార్డు విజయ్ దేవరకొండకి. ఇదే కొంచెం ఇదిగా ఉంది, ఎందుకంటే కాంతారావు గారికి ఉన్నటువంటి ఇమేజ్, కాంతారావు గారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎన్ యాక్టర్ అంతా ఇది బాగుంది. కానీ విజయ్ దేవరకొండ ఇస్ ద క్రేజీ బాయ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇక్కడ తెలంగాణ కలిసి ఇది కథానాయకుడు అనే యాంగిల్లో ఇచ్చినట్టుగానా, లేదా కాంతారావు గారి ప్రెజెంటేషన్ స్టైల్స్ అట్లాంటి వాటితో ఏమైనా కంపారిజన్ ఉంటుందా? ఆ కంపారిజన్ ఈ జనరేషన్ కాంతారావు గారు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక గ్రేట్ యాక్టర్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళు అయితే ఆ నుదుటి తిలకం కాంతారావు గారు అని చెప్పి దాసనారాయణ గారు కాంప్లిమెంట్ చేసినట్టు. ఆయన ఈ కాంటెంపరీ హీరో ఆయన. అయితే ఆయన పేరు మీద అవార్డు ఇచ్చేది ఇంకెవరైనా సీనియర్ అయితే కానీ విజయ్ దేవరకొండ స్టిల్ ఏ క్రేజీ బాయ్. ఇంకా క్రేజీగా లవర్ బాయ్ ఇమేజ్ కానీ ఆ యాక్షన్ ఇమేజ్ కానీ అలాగా ఉంది. ఆ స్థాయిలో కాంతారావు గారు పరిణితి వచ్చినాక ఇచ్చుంటే బాగుండదు, ఇంకా ఎవరైనా సీనియర్స్ చూసింటే బాగుండదు. దాంట్లో ఆక్షేపణ అయితే ఏం లేదు, ఆ చిన్న నాన్ సింక్. ఇంకొకటి రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకొచ్చి యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు. అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు అని చెప్పని కేటగిరీ పెట్టారు. అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు రఘుపతి వెంకయ్య అవార్డు? ఈ అవార్డులో మొత్తంలో మింగుడు పడిన అంశం ఏదైనా ఉన్నట్లయితే ఆ యండమూరి వీరేంద్రనాథ్ గారు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం అనేటువంటిది మింగుడు పడిన వ్యవహారం. అసలు ఏ విధంగానూ సింక్ అవ్వని ఎంపికగా అనుకోవాలి. అంటే ఎందుకు ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారికి అంటే అసలు రఘుపతి వెంకయ్య అవార్డు ఎవరికి ఇస్తారు? అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అన్నారు, అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ లేదా మల్టిపుల్ పర్సనాలిటీగా ఉన్నటువంటి వ్యక్తి. అసలు యాక్చువల్గా వ్యవస్థాపిత లక్ష్యం ఏమిటి అంటే రఘుపతి వెంకయ్య అవార్డు కానీ కేంద్రంలో ఉన్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సిమిలారిటీ ఆ లైన్స్ అదే సేమ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సిమిలారిటీస్లోనే ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2 అవార్డుల విషయంలో చాలా వైలేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ పరంగా జీవితాన్ని త్యాగం చేసి జీవితాలని పణంగా పెట్టి సినిమాలు తీసినటువంటి నిర్మాతలు, దోస్ హూ కాజ్డ్ ఫర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ యొక్క ఉత్పాదక శక్తిని పెంచిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, కోటాను కోట్ల రూపాయలు పెట్టి జీవితాల పెళ్ళాం మెడలో పుస్తులు కూడా తాకట్టు పెట్టి సినిమాలు తీసినటువంటి నిర్మాతల వీళ్ళిద్దరు రఘుపతి వెంకయ్య గారు కానీ దాదాసాహెబ్ ఫాల్కే కానీ అలాంటి వాళ్ళ పేరు మీద వ్యవస్థీకరించినటువంటి దాన్ని ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు, ఆ రంగంలో వెంచర్స్ చేసినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఆ లిస్టులు కనుక మనం చూసినట్లయితే మోస్ట్ అన్డిజర్వింగ్ పర్సనాలిటీ, అన్డిజర్వింగ్ ఇన్ ద సెన్స్ జీతం ఇచ్చిన వాడు కాదు, జీతం తీసుకున్న వాడికి కాదు, జీతం ఇచ్చిన వాడికి ఇవ్వాలి. జీతం ఇచ్చిన వాడికి ఇవ్వాలి అంటే ప్రొడ్యూసర్సు, స్టూడియో ఓనర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్సు వాళ్ళకి ఇవ్వాలి. హీరో టర్న్డ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వటం అనేటువంటిది ఎంత సముచితమైనటువంటి కావాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిమాండ్ ఈ రోజున. ఈ పద్మాలయ సంస్థను స్థాపించి భారతదేశ వ్యాప్తంగా కానీ ఇటు తెలుగులో కానీ కృష్ణ గారు చేసినంత వెంచరస్ ప్రొడక్ట్స్ ఎవరు చేయలేదు. నిర్మాతగా ఎన్నో చేశారు ఆయన. వాస్తవాలు మాట్లాడారు. ఇక్కడ వీరేంద్రనాథ్ గారిని సెలెక్ట్ చేయడానికి కారణం ఇది మాత్రం చాలా ఇండస్ట్రీలో కూడా ఆయన సీనియర్ మోస్ట్, బట్ ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్న ఒక అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఇచ్చారు అనుకోవాలా, లేదా అసలు యండమూరి వీరేంద్రనాథ్ గారిని అభినందించడమో ఆయన గౌరవించడం అనేటువంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక దశాబ్దంలో 2 దశాబ్దాల పాటు నవలా ప్రపంచాన్ని ఉర్రూతలోకిచ్చి ఆడవాళ్ళ చేతిలో, మహిళా రచయితల చేతిలో ఉన్నటువంటి, రచయిత్రుల చేతిలో ఉన్నటువంటి నవలా ప్రక్రియని తన దీంట్లోకి తీసుకుంటే ఒక గొప్ప ట్రెండ్ సెట్టింగ్ రైటర్ ఆయన. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం కానీ డౌట్ కానీ లేదు. కానీ దానికి ఆ పరంగా ఇవ్వాలనుకుంటే ఏదైనా సాహిత్యపరమైనటువంటి అవార్డు ఆయనకి ఇవ్వచ్చు.
రఘుపతి వెంకయ్య అవార్డుకి రఘుపతి వెంకయ్య award రఘుపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఒక ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక విధంగా అంటే తెలుగు సినిమా రంగానికి అన్ని విభాగాలకి సంబంధించి ఒక సమగ్రమైన సేవ చేసిన సేవకుడికి ఈయన రోల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 1980లో ఇంటూరు వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటి ఒక అవార్డుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా అలాంటి అవార్డు చేయగలిగిన వ్యక్తి రఘుపతి వెంకయ్య గారు, ఆయన పేరు మీద అవార్డు పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ పెట్టి ఎంటపడి ఆ అవార్డు వ్యవస్థీకరణకి కారకుడైనటువంటి వ్యక్తి ఇంటూరు వెంకటేశ్వరరావు గారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చారు. అంతకుమించి డిజర్వింగ్ పర్సన్ ఒక ఎల్వి ప్రసాద్ గారు, ఒక సి పుల్లయ్య గారు, బిఏ సుబ్బారావు గారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్టీ రామారావు గారికి పర్సనల్ కెమెరామెన్ అని చెప్పేసి రెహమాన్ అనే ఆయనకి అవార్డు ఇచ్చారు. కెమెరామెన్కి కెమెరామెన్ ఈజ్ ఎ చీఫ్ టెక్నీషియన్, హీ మే బి ఏ గ్రేట్ కెమెరామెన్, గొప్ప ఛాయాగ్రాహకుడు కావచ్చు, ఆల్రౌండ్ పర్ఫార్మర్స్ కాదు. దే ఆర్ నాట్ ద వాళ్ళు శాలరీ తీసుకున్న వాళ్ళు, శాలరీ ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా మందికి ఇచ్చారు. ఈ లిస్ట్ కనుక మనం ఒకసారి చదివామంటే ఎంతమంది అన్డిజర్వ్డ్ పర్సన్స్, అన్డిజర్వ్డ్ ఇన్ ద సెన్స్, మళ్ళీ దీన్ని తప్పు తీసుకోకూడదు, అన్డిజర్వ్డ్ ఇన్ ద సెన్స్ దోస్ హూ డోంట్ కమ్ ఇన్ టు దట్ కేటగిరీ, ఆ కేటగిరీలోకి రాని వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. కానీ చాలా మంది ఆ కేటగిరీలోనే ఇప్పుడు ఇచ్చారు. ఇది మరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎండమూరి వీరేంద్రనాథ్కి రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం మోస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ పర్సన్స్ ఇప్పుడు జ్యూరీలో ఉన్నారు. సో ఏ అవార్డు ఎందుకు పెట్టారో అనే ఔచిత్యం తెలియకుండా ఈ ఎంపికలు జరిగినాయి అనుకోవాలి. ఈ పర్టికులర్ ఎంపిక విషయంలో ఎందుకు వ్యవస్థీకృత లక్ష్యం ఏమిటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదో అవార్డు ఇవ్వాలి కానీ తలవాడు అక్కినేని నాగేశ్వరరావు సకుటుంబ కథా చిత్రం అవార్డు అనేటువంటిది ఇస్తే ఆయనకి 77 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. ఆయన సినిమా బంగారు కుటుంబం సినిమాకి ఏదైతే అవార్డు వస్తే ఆ అవార్డు తాలూకు ఆయనకి క్యాష్ ప్రైజ్ వస్తే ఆ క్యాష్ ప్రైజ్కి ఇంకొక కొంత అమౌంట్ ఆయన 50,000 వేసేసి అక్కినేని సకుటుంబ సపరివార చిత్రం అవార్డు అనేటువంటిది ఇవ్వండి నా పేరు మీద ప్రతి సంవత్సరం అని చెప్పి గవర్నమెంట్కి ప్రతిపాదన చేశారు ఆయన. ఆ అవార్డుని తీసుకెళ్ళిపోయి ఏదో మనం లాంటి సినిమాలకి, క్రైమ్ సినిమాలకి ఇవ్వలేం కదా, బాహుబలికి ఇవ్వలేం. అక్కినేని అవార్డుని తీసుకెళ్ళి బాహుబలికి ఇవ్వలేం, గొప్ప సినిమా కదా అని చెప్పేసి ఆ నామ్స్లో సిట్ అయ్యేటువంటి దానికి ఇవ్వాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే చాలా అవార్డులకి చాలా మంది రఘుపతి వెంకయ్య అవార్డులే కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులే కాదు, నేను మొదటి నుంచి ఫైట్ చేస్తున్నట్టు విషయం అదే. కె విశ్వనాథ్ గారికి ఇచ్చారు రఘుపతి వెంకయ్య అవార్డు, రజనీకాంత్కి ఇచ్చారు, మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి ఇచ్చారు, కె విశ్వనాథ్ గారికి ఇచ్చారు. కె విశ్వనాథ్ గారు తెలుగు సినిమా ఇదిని తీసుకెళ్లిన ఉన్నత స్థితికి తీసుకెళ్లిన మహానుభావుడు, ఆయన చేతులెత్తి నమస్కరిస్తాం. కానీ ఈ నామ్స్లోకి రాదు ఆయన. రజనీకాంత్ హీ నెవర్ మేడ్ ఎనీ ఫిల్మ్స్. అవార్డుల లక్ష్యాలు, ద ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ యాక్టర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎన్ యాక్టర్, సర్వీస్ ఆఫ్ ఎ పర్సన్. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది వేరుగా ఉండొచ్చు. ఆ విధంగా చాలా మంది అన్డిజర్వ్డ్ పర్సన్స్ హూ డోంట్ సిట్ ఇన్ ద నామ్స్ ఇచ్చారు. అలాంటి వాటిలో ఇది పరాకాష్ట ఎండమూరి వీరేంద్రనాథ్కి ఇవ్వటం అనేది. ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అయిపోయినట్టే కాబట్టి అయిపోయింది. అది డిసెంట్ అయితే చెప్పొచ్చు, అసంతృప్తి అయితే చెప్పొచ్చు. మనం అసంతృప్తి కాదు, అసంతృప్తి కంటే కూడాను ఆయనకి ఇవ్వటం మనం అసంతృప్తి లేకపోతే ఇది ఏం చేయటం కాదు. ఎంపిక పట్ల అసంతృప్తి, ఎంపిక పట్ల మాత్రం పూర్తిస్తే అసంతృప్తి. ఇప్పుడు అట్లాగే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కమిటీలో సినిమా సెన్సార్ అయితే చాలు, సినిమా రిలీజ్ అయిందా, పబ్లిక్లోకి వెళ్ళిందా లేదా అనేటువంటిది అనవసరం. అంటే చాలా సినిమాలు అలా అవార్డులు వచ్చినాయి, వచ్చినాక థియేటర్లకు వచ్చిన అవార్డులు వచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చిన సినిమాలు ఈ సినిమా ఎప్పుడు అవార్డు వచ్చింది అనుకున్న తర్వాత తెలిసింది. అవార్డు వచ్చినాక వాటి గొప్పతనం. కానీ కొన్ని సినిమాలకి ఇప్పుడు ఘంటసాల ద గ్రేట్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆయన జీవిత చరిత్రను, ఘంటసాల గారి జీవిత చరిత్రను అద్భుతంగా చిత్రీకరించినటువంటి సినిమా. మహానటి బయోపిక్ లాగానే ఘంటసాల గారి జీవిత చరిత్రను కూడా చాలా గొప్పగా తీశారు రామారావు గారు అనేటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి. తన జీవిత సర్వస్వాన్ని ఒడ్డి ఆ సినిమా తీశారు. ఆ సినిమా కన్సిడరేషన్లోకి బికాజ్ సినిమా రిలీజ్ కాలేదనేటువంటి కారణంతో ఆ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అదేమని అడిగితే రిలీజ్ కాలేదు కదా అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అలాంటి సినిమాలైనా కన్సిడరేషన్లోకి నీకు ఘంటసాల గారి గద్దర్ అవార్డ్స్ కి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పెసిఫిక్ గా మార్పులు చేర్పులు పర్టికులర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టలా. గతంలో నంది అవార్డ్స్ కి అయితే అవే రూల్స్ తో పెట్టారు. కాబట్టి ఇక్కడే కాదు, నేషనల్ అవార్డ్స్ లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ అవార్డ్స్ లో ద సెన్సార్ ఈస్ ద క్రైటీరియా తప్ప నాట్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ నాట్ ద క్రైటీరియా.
ఆ క్రైటీరియా తీసుకుని కొన్ని సినిమాలకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. రైట్. సరే ఏది ఏమైనప్పటికీ ఇచ్చినంత వరకు బాగున్నాయి, చివరిలో ఇది మాత్రం 1-2 మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి. ఏదేమైనా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినందుకు కానీ ఇంత త్వరగా దీన్ని పూర్తి చేసినందుకు మాత్రం హ్యావ్ టు అప్రిషియేట్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ పేరిట తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకి ఉత్సాహం నింపేటువంటి అంశాన్ని విశ్లేషిస్తున్నారు ప్రభు గారు. అలానే 2024 సంవత్సరానికి సంబంధించి సమగ్ర అవార్డుల ప్రకటన పూర్తయింది. 2014 నుంచి 2023 వరకు బెస్ట్ ఆఫ్ 3 ఫిలిమ్స్ అనౌన్స్మెంట్ అయింది. అయితే స్పెషల్ కేటగిరీ అవార్డుల్లోనే ఆ నిబంధనలకి నియమావళికి భిన్నంగా జరిగినటువంటి నిర్ణయాలు మరొకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పిదంగా భావించడానికి అవకాశం లేదు. జ్యూరీ మెంబర్స్గా ఉన్నవాళ్ళు, జ్యూరీ కమిటీగా ఉన్నవాళ్ళు ఆలోచించి ఏ అవార్డు ఏ ఔచిత్యంతో పెట్టారు, ఇవ్వబోతున్నటువంటి వ్యక్తి లేదా ప్రకటించబోతున్నటువంటి వ్యక్తి దానికి అర్హుడా కాదా అనేటువంటి విషయాలు పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకుంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు మీద పెట్టినటువంటి అవార్డు లాంటివి కూడా చివరికి అవహేళన పాలయ్యేటువంటి ప్రమాదం ఉందని ప్రభు గారు హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.